మరి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి సార్ 269 మంది రైతులకు గాను 905 కోట్లు మరి రైతుల ఖాతాలో జమ గ్రామాలకు చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అందులో మంచిగా హైయెస్ట్ గా ఉన్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ కూడా మనం మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే కొన్ని మెజర్ చేయడానికి ఈజీ ఐడెంటిఫికేషన్ పైన నుంచి క్లీన్ చేయాలి. వాటర్ నుంచి శ్రీనివాస్ అని గడుస్తుంది. प्रोग्राम भाई फोन कर हमारे फोन 905 crores 905 టోటల్ మాఫీ అయినాయి. సో దాంట్లో కూడా 12/12/2018 నుంచి 9 డిసెంబర్ 12 నుంచి 9 డిసెంబర్ వరకు ఉన్న 2 లక్షల లోపల ఉన్న రుణం వాళ్ళకి మాఫీ చేయబడుతుంది. నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రాను, అంటే నా తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. కానీ రైతులు అంటే మన అందరికీ తిని పెట్టేది, మేము ఏదో తింటున్నాము బతుకుతున్నాము మీ వల్ల అయితే చదువు ప్రకారం ఇంజనీర్ రైతులు నేను ఎంత కష్టపడినా కూడా ఒక పంట పండలేదు. కానీ మీ దయ వల్లనే మీ కృషి వల్లనే మనము అందరూ బతకగలుగుతున్నాము, తినగలుగుతున్నాము. ఆ ఆబ్జెక్టివ్ ఆ సందర్భంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది, ముందు పెట్టింది. బికాజ్ రైతులు నేచర్ చూస్తే, ప్రకృతి చూస్తే కూడా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పంట నష్టం అవుతుంది, ఇది అవుతుంది రైతులకు మీద ఉన్న. ఇటు కృష్ణా నుంచేమో మనకు అలొకేషన్ లేదు, అది తాగునీటి ప్రాజెక్ట్ అని గత ప్రభుత్వం రాసిచ్చింది. అది ఉద్దండాపూర్ అని మన కుక్కచర్ల అవతల 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా కాలువల పని జరిగింది. పోయి వచ్చినాం, భీమరెడ్డి గారు అంతా కూడా పోయి వచ్చినాం. కానీ ఆ కాలువల పని జరిగింది కానీ అనుమతులు లేవు. కానీ అది శంకర్పల్లి దగ్గర కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ జితేంద్ర గారు, నారాయణ వీళ్ళంతా వచ్చారు. చందీపల్లి దగ్గర పనులు జరిగినాయి. అది అండర్ గ్రౌండ్ టన్నల్ దిగినాం, 100 meters డెప్త్. We went 100 meters depth here Chivella sir. They have already stopped the work. Past government underground 1 kilometer work was going on. We have seen with our own eyes. So they have stopped the work. That is Godavari water and Krishna water also is coming our bordering area Kulkachara. So both the projects we are in the middle and it's a tail-end project for both the projects. So I requested Honorable CM and Irrigation Minister and Deputy CM to make both the projects club together in Lakshmidevapalli. That is our Saipalli's border village, Lakshmidevapalli. Our Pargi Mandal lands are going for acquisition of this project and Shadnagar. So they are joint project, Krishna Godavari Sangamam. ఈ రెండు కూడా అక్కడ సంగమం చేయాలనేది that's my dream. I told in Assembly. After my death also, if this project comes, my name will be remembered by all these people that this project built by, supported by Rammohan Reddy. That's what my request and I told in the assembly. So కాబట్టి మీకు అందరికీ తెలుసు, నేను పట్టుబడితే ఇవ్వరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సార్వజనిక ప్రాజెక్టు కూడా తీసుకొస్తామని నియోజకవర్గానికి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ